ఓకే. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం येन తస్మై శ్రీగురవే నమః. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామిన్నితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశతారిణే. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. సో లాస్ట్ టైం శ్రీనివాసమూర్తి ప్రభుజీ మీరు అదే ప్రాక్టికల్గా కష్టం అనిపిస్తుంది అని అన్నారు. అక్కడ ఆపేయవలసి వచ్చింది. అది కట్ అయిపోయింది. కానీ నిన్నటి క్లాస్లో ఐ థింక్ మీరు కవర్ చేస్తుంటారు చాలా ప్రాక్టికల్ టిప్స్. నిన్నటి శ్లోకం ఇంపార్టెంట్ ఉండే. మనం ఈరోజు కొంచెం దాని గురించి కూడా టచ్ చేస్తాము. ఏంటంటే నిన్నటి శ్లోకం, నా వాయిస్ వినిపిస్తుంది కదా? నా స్క్రీన్ అన్నీ ఓకే కదా? కనిపిస్తుంది కదా? కనిపిస్తుంది, వినిపిస్తుంది మాతో. హా, ఓకే. హరే కృష్ణ. సో ఏంటంటే నిన్నటి మెయిన్ పాయింట్ మన ఇంద్రియాలను, మీకు గుర్తుందా? మీరు చెప్పండి. మ్, మీకు మీకు నిన్నటి ఇంద్రియాలను ఇంద్రియాలను అదుపులో ఉంచుకోవడం చాలా కష్టం. ఆ, అలాంటి కష్టమైన పని మనం ఆచరించాలంటే కృష్ణుని మీద మనం ధ్యానాన్ని చేస్తే దీనికంటే అది మనకి అమృతంలాగా అనిపిస్తుంది. దాని మీద కరెక్ట్. కాన్సన్ట్రేట్ చేస్తే మనం త్వరగా ముక్తి పొందగలం. హరే కృష్ణ, హరి బోల్. చాలా కరెక్ట్గా చెప్పారు ప్రభుజీ. అది ఏంటంటే మన ఇంద్రియాలని మనము చాలా ఫోర్స్ఫుల్గా కంట్రోల్ చేయడానికి ట్రై చేసామనుకోండి, అది పాసిబుల్ కాదు. ఏంటంటే ఇంద్రియాలకు ఖచ్చితంగా ఒక మనం హయ్యర్ ఎంగేజ్మెంట్, హయ్యర్ టేస్ట్ అనేది ఇవ్వాలి. ఇప్పుడు మనము ఒక నిన్నటి ఎగ్జాంపుల్ ఇచ్చినట్టున్నారు ప్రభుజీ కూడా. షుగర్ పేషెంట్ని స్వీట్ తినకు 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 అని రిపీటెడ్గా చెప్తే అది కంట్రోల్ చేసుకొని చేసుకొని ఒక్కసారిగా బ్లాస్ట్ అయిపోతుంది ఆ కోరిక. సో అదేంటంటే దాని బదులు ఒక హయ్యర్ టేస్ట్ అన్నది అవసరం మనకు. కొంచెం కొంతవరకు రిస్ట్రిక్షన్ కూడా అవసరమే, మనది మనం కంట్రోల్ చేసుకోవాలి. కానీ దాంతో పాటుగా ఇంద్రియాలకు ఏంటంటే ఖచ్చితంగా ఒక వేరే ఏదైనా ఎంగేజ్మెంట్ ఉండాలి ఖచ్చితంగా. లేకపోతే వాటిని అలాగే అదుపులో పెట్టడం కష్టం అన్నమాట. సో ఈరోజు టాపిక్ కూడా కొంచెం దానికి రిలేటెడే. మనము శ్లోకాకి వద్దాము. రెండో చాప్టర్, 62వ శ్లోకం. ధ్యాయతో విషయాన్ పుంస సంగస్తేషుపజాయతే సంగాత్ సంజాయతే కామాత్ క్రోధోభిజాయతే. మళ్ళీ ఒకసారి చదువుతాను. ధ్యాయతో విషయాన్ పుంస సంగస్తేషుపజాయతే సంగాత్ సంజాయతే కామాత్ క్రోధోభిజాయతే. ఇక్కడ ఎవరైనా చదువుతారా మాతాజీస్ ప్రభుజీస్? హరే కృష్ణ. ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తే షూపజాయతే సంజా జాయతే కామః కామాత్ క్రోధోక విజాయతే. హరే కృష్ణ. వర్డ్ టు వర్డ్ ట్రాన్స్లేషన్ మాతాజీ చదువుతారా? హరే కృష్ణ మాతాజీ. మాతాజీ చదవండి మాతాజీ. ధ్యాయతః ఆలోచిస్తున్నప్పుడు, విషయాన్ ఇంద్రియ విషయాలను, పుంసః మనిషికి, సంజ్ఞః ఆసక్తి, తేషు ఇంద్రియార్థాలలో, ఉపజాయితే ఉత్పన్నమవుతుంది, సంజ్ఞత్ ఆసక్తి నుండి, సంజయతే కలుగుతుంది, కామః కోరిక, కామత్ కోరిక నుండి, క్రోధః కోపము, అభిజాయితే ప్రకటమవుతుంది.
ఏ ట్రాన్స్లేషన్ కూడా ఎవరైనా చదవండి ప్రభుజీ మాతాజీ ఎవరైనా. చదువుతాను మాతాజీ. ఇంద్రియార్థాలను గురించి ఆలోచిస్తున్నప్పుడు మనిషి వాటి పట్ల ఆసక్తిని పెంచుకుంటాడు. అట్టి ఆసక్తి నుండి కామము ఉత్పన్నమవుతుంది. కామము నుండి క్రోధము కలుగుతుంది. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. ఒక నిమిషం, దీన్ని హైడ్ ఎలా చేయాలో చూస్తున్నాను. ఉమ్, సరే సరే. ఈ రోజుది ఏంటంటే, ఒకవేళ ఇప్పుడు చాలా మంది ఏంటంటే ఋషులు మునులు వాళ్ళు, కొంతమంది ఏంటంటే చాలా మంది మనం చూస్తాము. ఆ, అంటే మనం నార్మల్గా కనిపించరు, కానీ మనం శాస్త్రాల్లో చదివి ఉంటాము. మనం కథలుగా కూడా విని ఉంటాము. చాలా మంది మునులు ఋషులు తపస్సుకి ఫారెస్ట్కి వెళ్తారు. అక్కడ చాలా ఏండ్లుగా తపస్సు చేస్తారు. కానీ అది అనుకున్నంత ఈజీ కూడా కాదు. మీరు వినే ఉంటారు చాలా స్టోరీస్ కూడా, ఏంటంటే అప్పుడప్పుడు ఈ మునులు ఋషులు డీవియేట్ కూడా అవుతారు. సో దీనికి కారణం ఏమిటి? ఎందుకంటే వాళ్ళు వాళ్ళ ఇంద్రియాలను అలానే నిగ్రహిస్తున్నారు. ఆ, ఏమి హయ్యర్ టేస్ట్ అన్నది లేకపోతే వాళ్ళ పరిస్థితి ఏమవుతుంది? ఇంకా వాళ్ళకే కాదు, ఇప్పుడు కరెంట్ జనరేషన్కి ఈ శ్లోకం అన్నది ఎంత ఇంపార్టెంట్, ఎంత రిలవెంట్ అది చూద్దాం మనం. ఎందుకంటే ఇప్పుడు ఈ జనరేషన్ కూడా చాలా ఈ ఇంద్రియార్థాలకు అవి రిపీటెడ్గా మనకు ఎక్స్పోజ్ చేస్తూనే ఉంది మీడియా. సో ఇది ఎంత డేంజరస్, ఇది ఒక చైన్ రియాక్షన్ లాంటిది అనమాట. ఇప్పుడు మనం ఒకటి ఒకటి ఇక్కడ నేను పెట్టాను చూడండి. ఫస్ట్ ఫస్ట్ ఏమవుతుంది, మన స్టార్టింగ్ ఆ భోగించాలన్న కోరిక ఇక్కడ నుంచి మనకు, ఇప్పుడు మనం యాడ్ అన్న ఏమైనా సోషల్ మీడియా అన్న చూసుకోండి, మనకు ఫస్ట్ ఫస్ట్ స్టెప్ ఏంటి, మనకు ఒక ఆబ్జెక్ట్ ఒకటి, ఒక విషయం అన్నది కనిపిస్తుంది లేదా వింటాము దాని గురించి. ఫస్ట్ అది అలా ఎంటర్ అవుతుంది మన మైండ్లోకి. దాని గురించి మెల్లమెల్లగా మెల్లమెల్లగా మనం ఏం చేస్తాం, ఆలోచిస్తూ ఉంటాం ఆలోచిస్తూ ఉంటాం ఆలోచిస్తూ ఉంటాం. అది అది మెల్లమెల్లగా ఆలోచన ద్వారా ఏమవుతుంది, మెల్లమెల్లగా దాని పట్ల ఆసక్తి డెవలప్ అవుతుంది. ఆ ఆసక్తి మెల్లమెల్లగా మెల్లమెల్లగా ఎక్కువ. అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మన ఎవరన్నా పక్కింటి వాళ్ళు, లేకపోతే ఆఫీస్లో ఎవరన్నా కొలీగ్, లేకపోతే సోషల్ మీడియాలో ఫేస్బుక్ అవి ఉన్నాయి కదా, స్క్రోల్ చేస్తాము. ఎవరన్నా ఏదైనా పోస్ట్ చేశారు, బాట్ న్యూ కార్ అనేసనో, లేకపోతే ఏమన్నా ఇంకేదన్నా కొనుక్కున్నారనో, లేకపోతే వెంట్ సమ్ రెస్టారెంట్ అని ఇట్లా వస్తుంటాయి కదా. ఏంటి, మనం ఫస్ట్ చూస్తాము. ఓ చూసి మంచిది, వెరీ గుడ్ అని అనుకుంటాము. ఓకే, దాని తర్వాత ఏమవుతుంది, అది మన మైండ్లో ఉండిపోతుంది. దాని గురించి ఆలోచిస్తాము. "ఓ, తను అక్కడికి వెళ్ళారు, అది చూశారు, ఇది కొనుక్కున్నారు." రిపీటెడ్గా దాని గురించి ఆలోచిస్తూ ఉంటాం. మెల్లిమెల్లిగా ఏమవుతుంది, ఆ నా దగ్గర కూడా ఉంటే బాగుంటుంది కదా అని మెల్లిగా కోరిక మొదలవుతుంది అక్కడ. అది ఆసక్తి. ఆ ఆసక్తి అన్నది మెల్లమెల్లగా డెవలప్ అవుతుంది. అలా ఒక్కసారి మనం మన దగ్గర కూడా ఉంటే బాగుంటుంది, మనం కొనుక్కోవచ్చు, మనం కూడా చేసుకోవచ్చు, మనం కూడా వెళ్ళొచ్చు, అలా అన్నది మెల్లిగా డెవలప్ అవుతుంది. దాని తర్వాత అది చిన్నగా డెవలప్ అవుతుంది. అది రిపీటెడ్గా ఆ కోరిక దృఢంగా అవుతుంది అనమాట. అది కామం స్టేజ్. కామంకి వెళ్ళాక ఏంటంటే, నాకు కావాల్సిందే అంతే, నాకు ఆ వస్తువు కావాల్సిందే. అందుకనే చూడండి, ఈ మధ్యలో ఈ యూత్ ఇది యూత్లో చాలా ప్రభావం ఇది చాలా బలంగా కనిపిస్తుంది మనకు. వాళ్ళు ఎంత అడిక్ట్ అయిపోయారు సోషల్ మీడియాకు. అండ్ అందుకని వాళ్ళ కోపం చూడండి, కామం తర్వాత ఏమొస్తుంది ఇక్కడ, కోపం. ఎందుకంటే ఈ కామం ఏంటంటే, ఈ కామం ఓకే, మనకు ఏదైనా వస్తువు కావాలనుకున్నాం, ఓకే పిల్లవాడు, ఓకే ఒక టీనేజర్ ఉన్నాడు, కొత్త ఫోన్ ఏదో కనిపించింది, ఏదో వస్తువు చూశాడు వాళ్ళ ఫ్రెండ్ వాడడము, కావాలి కావాలి అని ఇంట్లో అడిగాడు అనుకోండి, ఓకే కొనిస్తారు. ఒకవేళ ఆ కామం అన్నది సాటిస్ఫై అయిందనుకోండి దాంతోని, ఓకే అక్కడి వరకు క్లోజ్ అని అనుకుంటామా? లేదు, అక్కడ క్లోజ్ కాదు. ఏమవుతుంది, కామం సాటిస్ఫై అయ్యాక గ్రీడ్ అన్నది, అంటే లోభం అన్నది ఇంకా డెవలప్ అవుతుంది. ఓకే, ఆ కోరిక అయిపోయాక ఇంకా నెక్స్ట్ కోరిక డెవలప్ అవుతుంది, ఇంకా ఇంకా ఇది కావాలి అది కావాలి అని. అలా అలా ఏంటంటే కామం ఇంకా ఎక్కువైపోతుంది. ఇది ఏంటంటే ఆ మళ్ళీ ఇంకా ఇంకా ఎక్కువ కోరికలు డెవలప్ అయిపోతాయి మనకు.
దాని తర్వాత ఏమైతుంది మళ్ళీ ఇక్కడికొచ్చేస్తది. మళ్ళీ ఆ కొత్త విషయం పైన ధ్యానము, మళ్ళీ ఆసక్తి కలుగుతుంది. మళ్ళీ కామం కలుగుతుంది. కానీ అన్ని కోరికలు మనయి సాటిస్ఫై కావు గదా! ఎప్పటికి కూడా ఈ భౌతిక జగత్తంటే అన్ని కోరికలు మనయి సాటిస్ఫై కావు. కొన్ని అవుతాయి, కొన్ని కావు. అది నేచర్ ఉన్నది. సాటిస్ఫై కానప్పుడు ఏమవుతుంది అది క్రోధం, యాంగర్, కోపం వచ్చేస్తుంది. ఇంకా నేను అదే యూత్ విషయంలో చెప్పాను కదా ఈ మధ్యలో ఎన్ని ఆమ్, ఇష్టం వచ్చినట్టు తెలిసిన వాళ్ళనే మర్డర్ చేయడము, ఇంకా రేప్స్, ఎన్ని ఎన్ని ఎగ్జాంపుల్స్ ఈ మధ్యలో ఎన్ని ఆ, చూస్తున్నామండి మనము. అన్ని ఇదేంటంటే ఇది ప్రెజెంట్ జనరేషన్కి కరెక్ట్గా సెట్ అయ్యేదన్నమాట. ఇది ఎంత అసలు ఎందుకంటే మనం రిపీటెడ్గా ఆ ఇంద్రియ అర్థాలు అన్నది మనకు రిపీటెడ్గా అవి కనిపిస్తున్నాయి, మనకు రెగ్యులర్గా వాటికి ఎక్స్పోజ్ అవుతున్నాము. ఇంకేంటంటే తెలియకుండా మనం మెల్లమెల్లగా వాటిని ఆలోచిస్తాం ఆలోచిస్తాం, ఆ ఆసక్తి అన్నది డెవలప్ అయిపోతుంది, ఇంకా కామం అన్నది డెవలప్ అవుతుంది. అదే మన ఇంతకు ముందు చూసామనుకో యూత్ అంటే మనకి ఇంతకు ముందు గురుకుల సిస్టమ్స్ ఉండేవన్నమాట. సో ఈ గురుకుల సిస్టమ్స్లో ఏ ఏజ్లోనైతే ఇది బాగా అంటే కోరికలు ఏ ఏజ్లోనైతే వాళ్ళ ఎనర్జీస్ని కరెక్ట్గా ఫోకస్ చేయాలో అప్పుడు వాళ్ళు గురుకులంలో ఉండేవాళ్ళు. కరెక్ట్గా ఒక టీచర్ కింద వాళ్ళు ఉండి వాళ్ళకి ప్రాపర్ ట్రైనింగ్ అన్నది ఉండేది ఈ సిస్టము. కానీ ఈ మధ్యలో ఏమవుతుంది, ఓకే స్కూల్లో కాలేజో వాళ్ళు వెళ్ళి వస్తారు, హాస్టల్స్లలో ఉంటారు. కొంచెం పెద్దగా అయ్యాక అయితే మనకేం చేస్తున్నారో ఏంటో ఏం తెలియదు. మళ్ళీ ప్రతి ఒక్కరి చేతిలో ఫోను ఇంటర్నెట్ ఫ్రీగా మనం ఎంత ఎక్స్పోజ్ అవుతున్నారు చూడండి. అంటే రిపీటెడ్గా వాళ్ళు ఎక్స్పోజ్ అవుతున్నారు కాబట్టి ఆటోమేటిక్గా ఒక విషయం రెండు మూడు సార్లు ఒక యాడ్ అన్నది రెండు మూడు సార్లు మనకు కనిపించింది అనుకోండి, ఆటోమేటిక్గా ఫస్ట్ టైం చూసినప్పుడు ఇది అవసరమా అనిపిస్తుంది మనకు. ఏదైనా వస్తువు రెండు మూడు సార్లు కనిపించేసరికి "ఆ, ఇదేదో బాగానే ఉంది కదా" అని అనిపిస్తుంది. ఇంకా దాని గురించి అలానే ఆలోచించేసరికి మీరు ఆలోచించండి, ఇలా మనం మనం కూడా ఎన్ని ఎన్ని థింగ్స్ మనం అనవసరమైనవి అని మనం ఫస్ట్ అనుకోవచ్చు, కానీ అవే మనం కొనుక్కుంటాం లాస్ట్లో. ఇలా చాలా ఉన్నాయి. టైం సరిపోతే నేను ఆ స్లైడ్స్లోకి కూడా వస్తాను. సో ఇదేంటంటే డేంజరస్ చైన్ రియాక్షన్ అనమాట. మీరు దీపావళిలో ఒక ఇట్లా దాన్ని ఏమంటారు, ఒక చైన్ బాంబ్ లాగా ఉంటుంది కదా, ఒకటి వెలిగిస్తే కంటిన్యూస్గా పేలుతూ పోతుంది, అలాంటిది అనమాట ఇది. ఒకటి ధ్యానం ధ్యానం నుంచి స్టార్ట్ అయితే మెల్లగా ఇది కామం క్రోధం వరకు పోతుంది. ఇంకా దీని తర్వాత క్రోధం తర్వాత ఏమేమి వస్తాయో మీరు రేపటి శ్లోకంలో చూస్తారు. అది ఏంటంటే ఒక డేంజరస్ సైకిల్ అన్నమాట, ఒక చైన్ రియాక్షన్ లాగా. సో ఏంటంటే అది నేను చెప్పాను కదా, ఫ్రస్ట్రేటెడ్ యూత్. ఈ మధ్యలో యూత్ ఎందుకు ఇంత ఫ్రస్ట్రేటెడ్ ఉన్నారంటే ఇదే కారణము. ఎందుకంటే వాళ్ళ ఇంద్రియ ఇంద్రియార్థాలు వాళ్ళకు రిపీటెడ్గా ఎక్స్పోజ్ అవుతున్నాయి వాళ్ళకు. అవి చాలాసార్లు అవి ఆ కోరికలు సాటిస్ఫై అవ్వలేకపోవచ్చు. దానివల్ల ఏంటంటే మొత్తం కోపము, ఫ్రస్ట్రేషన్, చిరాకు, ఆ, ఇవన్నీ యూత్లో మనము చూడొచ్చు ఇప్పుడు. ఇంతకుముందు ఇంత ఘోరంగా లేకుండే పరిస్థితి, కానీ ఇప్పుడు మనం చూస్తేనైతే యూత్ పరిస్థితి చాలా దారుణంగా తయారవుతుంది. ఇంకా ఏం చెప్తున్నారంటే ఈవెన్ ఇది ఈ కామం అన్నది ఎంత డేంజర్ అంటే గొప్ప గొప్ప పెద్ద పెద్ద దేవతలు కూడా దీనికి బానిసలు అయి ఉన్నారు. మనం కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాము. కాకపోతే ఏంటంటే ఎగ్జాంపుల్స్ నేను చెప్తున్నాను కానీ చాలా జాగ్రత్తగా మనం రిసీవ్ చేసుకోవాలి. ఏంటంటే ఆమ్, కొన్ని లీలలు అన్నవి మనకు ఆ, దేవతలు కొన్ని ఈ విషయాలు నేర్పించడానికి కొన్ని లీలలు జరిగినవి. దీనివల్ల మనం వాళ్ళని తక్కువ అంచనా వేసి చూడొద్దు. ఇప్పుడు నేను ఇంద్రుడు ఎగ్జాంపుల్, కొందరు ఎగ్జాంపుల్స్ తీసుకుంటాను. చాలా జాగ్రత్తగా అంటే మన యాటిట్యూడ్ ఎలా ఉండాలంటే మ్, మ్, వీళ్ళే ఆ, ఇలా గురయ్యారు, ఈ కామానికి గురయ్యాలంటే ఇంకా నేను ఎంత జాగ్రత్తగా ఉండాలి అన్న యాటిట్యూడ్లో మనము వినాలి. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటిదంటే ఆ, వాళ్ళ స్థాయి చాలా ఎక్కువ. మనం ఇష్టం వచ్చినట్టు వాళ్ళ మీద కమెంట్ చేయలేము. జస్ట్ దానిలో నుంచి లెసన్ మాత్రమే తీసుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంద్రుడి ఫోటో పెట్టాను నేను ఇక్కడ. మీకు తెలిసే ఉంటుంది, రామాయణంలో వస్తుంది అహల్యమాత స్టోరీ. ఇక్కడ ఇంద్రుడికి చెప్పాలంటే ఇంద్రుడి భార్య సచీదేవి, ఆమె ఇంద్రుడు
ఆమ్, అదేంటి దేవతలకు రాజు. అక్కడ స్వర్గలోకాలలో ఉండే ఆ అమ్మాయిలు ఆ, ఇంకా చాలా అందంగా ఉంటారని చెప్పబడుతుంది. భూలోకంలో ఆ, ఉండే ఉండే వాళ్ళకంటే స్వర్గలోకంలో ఉండే వాళ్ళు ఇంకా చాలా చాలా అందంగా ఉంటారు. అందులో రాజు, దేవతలకు రాజు భార్య అంటే ఎంత అందంగా ఉండాలి తను ఊహించుకోండి. అలాంటిది అంత అందమైన భార్య ఉన్నా కానీ ఇంద్రుడు అహల్యమాతను చూసి అలా కామానికి గురైపోతాడు. ఆ స్టోరీ మీకు తెలిసే ఉంటుంది. గౌతమ మహర్షి వాళ్ళ భార్య గౌతమ మహర్షి లేనప్పుడు ఇంద్రుడు మారు వేషంలో వస్తాడు అహల్యమాత దగ్గర. సో అది ఆ కాపం అన్నది ఎలాంటి పనులు చేయిస్తుంది చూడండి. ఆయన పెద్ద దేవతలకు రాజైన ఇంద్రుడు. దాని తర్వాత మనకు భాగవతంలో వస్తుంది. ఆ, బ్రహ్మదేవుడు ఏంటంటే తను సృష్టించేటప్పుడు ఒక అమ్మాయిని వాక్ అంటే తనే సరస్వతి మాత యాక్చువల్గా తనని సృష్టిస్తాడు. కానీ కామానికి గురవుతాడు తర్వాత. దాని తర్వాత ఆ, ఆ, సరస్వతి మాత వెనకాల పడతాడనమాట. ఆఫ్ కోర్స్ ఇది నేను చెప్పినట్టుగా ఏంటంటే సరస్వతి మాత షీఈ్ ఎటర్నల్ కన్సార్ట్. అంటే ఆ, ఒక తత్వంలో చూస్తే భార్య తత్వమే సరస్వతి మాతది. కానీ ఇక్కడ మనకు ఎగ్జాంపుల్గా మనకు లెసన్ ఒకటి ఇవ్వడానికి ఈ లీలలు జరిగాయి అన్నమాట. ఏంటంటే పెద్ద పెద్ద ఈవెన్ మనకు చాలా ఋషులు మునులై కూడా నిన్న విశ్వామిత్ర మహర్షి ఎగ్జాంపుల్ ఇచ్చారు. ఇది చాలా వీల్ ఆ, ఇట్లా ఈ మధ్యలో కామెడియన్స్ ఏం కామెడియన్స్ కదా స్టాండప్ కామెడీలో ఇష్టం వచ్చినట్టుగా జోకులు కూడా వేస్తారు ఋషులు మునుల మీద. అది చాలా తప్పండి. ఎందుకంటే వీళ్ళ అర్హత కానీ ఆ, వీళ్ళ గొప్పదనము అది నథింగ్ కంపేరబుల్ మనకు. కాకపోతే వీళ్ళు మనకు చాలా ఇంపార్టెంట్ మెసేజ్ ఇస్తున్నారు మనకు. వీళ్ళు కూడా అప్పుడప్పుడు కామానికి గురయ్యామంటే ఇంకా మన పరిస్థితి ఎంత అది మనం అర్థం చేసుకోవాలి. అందుకని ఆ, చాణక్య నీతిలో అనుకుంటాను ఒక ఎగ్జాంపుల్ ఉంటుంది. ఎప్పుడు ఎప్పుడు కూడా ఒక పురుషుడు అన్నవాడు తన సొంత ఈవెన్ తన సొంత తల్లి దగ్గర కూడా కానీ బిడ్డ దగ్గర కూడా కానీ లేకపోతే చెల్లి దగ్గర కూడా కానీ ఒక్కరు ఉండొద్దంట. ఇది మనం ఏదో కామాంధుల కోసము ఇది వర్తిస్తుంది అని అనుకుంటాం కానీ ఇది ఏంటంటే మనకు ఒక్కసారి ఆ కామం అన్నది ఎప్పుడు అటాక్ అవుతుందో మనం చెప్పలేము. సో మనం ఏంటంటే చాలా ఇలా పెద్ద పెద్ద దేవతలే దేవతలకే ఇలా జరుగుతుందంటే మనం ఎంత అని మనం అర్థం చేసుకోవాలి. ఆ యాటిట్యూడ్లో ప్లస్ వాళ్ళ స్థాయి ఏంటో మనం అర్థం చేసుకోవాలి. వాళ్ళను తక్కువ చేసి ఎప్పుడు చూడొద్దు. ఇంకా ఇంకొక ఎగ్జాంపుల్ శివుడు. శివుడు ఎప్పుడు తపస్సు చేస్తుంటారు కదా. కానీ పార్వతీదేవి ఒకసారి వచ్చినప్పుడు తను కూడా తన తపస్సు భంగం అయిపోతుంది. అప్పుడు కార్తికేయుడు జన్మిస్తాడు. ఇది కూడా నేను చెప్పినట్టుగా సేమ్ థింగ్ అండి. ఎందుకంటే అప్పుడు ఆ, దేవతలకు కార్తికేయుడి అవసరము ఉంటుంది ఒక సేనాధిపతి ద్వారా. అందుకని ఈ లీల జరిగింది. కాకపోతే ఈ లీల ద్వారా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే శివుడు కూడా తన తపస్సుకి భంగం కలిగింది అంటే మనం ఎంత జాగ్రత్తగా ఉండాలని. అఫ్ కోర్స్ శివుడు అన్నవాడు కామంకి పరే ఆయన కామంకి ఆ, లొంగడు. అప్పుడు ఆ అవసరం ఉండే కాబట్టి ఆ లీల జరిగింది. కానీ మనం ఆ లెసన్ తీసుకోవాలి వీటి నుంచి. ఇంకా విశ్వామిత్ర మహర్షి స్టోరీ చెప్పారు ఆల్రెడీ ప్రభుజీ. ముని అని ఉన్నారు. ఆ ముని ఏంటంటే ఆ, తపస్సు ఆయన ఆ, నీళ్ళలోకి వెళ్ళి మరీ చేస్తుంటారు తపస్సు. నీళ్ళల్లో అక్కడ ఏం చూస్తారంటే రెండు చేపలు కలవడం చూస్తారు. దాన్ని చూసి ఆయన విచలితుడు అయిపోయి ఆమ్, బయటకు వచ్చేసి ఆ, ఒక రాజు గారి 50 60 కూతుర్లని పెళ్లి చేసుకుంటాడు అనమాట. సో అట్లా ఆయన కూడా డీవియేట్ అయిపోతాడు. సో అంత గొప్ప గొప్ప వాళ్ళే డీవియేట్ అవుతున్నారు. మనం అందుకని చాలా జాగ్రత్తగా ఉండవలసింది. అందుకు సో దానికి మరి ఏంటిది పరిష్కారం? మనం ఏం చేయవలసింది అంటే నిప్ ఇట్ ఎట్ ద బడ్. అంటే మనం ఈ చైన్ రియాక్షన్ చూసాం కదండి. కంటెంప్లేషన్ అంటే ధ్యానం, ఆలోచన నుంచి మొదలవుతుంది. మనం
మనల్ని ఏ విషయమన్నా బాగా డిస్టర్బ్ చేస్తుంది అనుకోండి, అన్ని అన్ని ఈవెన్ అడిక్షన్స్ అవన్నీ కూడా దీని వల్లనే, ఇదే ఫార్ములా అన్నమాట. సో మనకి ఏంటంటే ఏదన్నా డిస్టర్బ్ చేస్తుంది అని అనిపిస్తుంది అనుకోండి, ఇమ్మీడియట్గా దాని నుంచి దూరం వెళ్ళిపోవాలి ఆ విషయం నుంచి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు యూట్యూబ్లో కానీ ఏమన్నా పిచ్చి పిచ్చి యాడ్స్, మిమ్మల్ని డిస్టర్బ్ చేసే యాడ్స్ వచ్చాయనుకోండి, ఇమ్మీడియట్గా ఆ యాడ్ని బ్లాక్ చేసేయాలి అంతే. అదేంటంటే ఇక అలాంటి యాడ్స్ మళ్ళీ రాకుండా పెట్టుకోవాలి. లేకపోతే ఏమైనా పేరెంటల్ కంట్రోల్స్ ఏమైనా పెట్టుకోవాలి మనం పెద్దవాళ్ళమైనా కానీ. ఇవి కొన్ని ఎగ్జాంపుల్స్ అన్నమాట. జస్ట్ మనం స్టార్టింగ్లోనే అలాంటి విషయాల్ని మనం కర్బ్ చేయడానికి ట్రై చేయాలన్నమాట. ఆ ఆలోచన దగ్గరనే మనం కట్ చేయాలి. ఎందుకంటే ముందుకెళ్తే అది మన కంట్రోల్లో ఉండం మనము. దాని తర్వాత ఏంటంటే హృషికేన హృషికేశ సేవనం. కృష్ణుడికి ఇంకొక పేరు ఉందండి, హృషికేశ అని. హృషిక అంటే మన ఇంద్రియాలు, హృషికేశ అంటే ఇంద్రియాలకు అధిపతి. ఇది హృషికేశ అంటే అది కృష్ణనే. మన హృషికేన మన ఇంద్రియాలను హృషికేశ కృష్ణుని సేవలో మనము వినియోగించాలి. అదే అదే భక్తి అని చెప్తున్నారు ఇందులో. సో ఈ ఏంటంటే కృష్ణుడు అప్పుడు ఏం చేస్తాడు, మన మన సెన్సెస్ ఏవైతున్నాయో ఇంద్రియాలను, అవి శాస్త్రాల్లో సర్పెంట్స్ అంటే ఆమ్, పాములు, విషపూరితమైన పాములతోని కంపేర్ చేశారనమాట శాస్త్రాల్లో. సో కానీ ఈ మన ఇంద్రియాలను కృష్ణుడి సేవలో మనం వినియోగించామనుకోండి, అప్పుడు ఏమైపోతామంటే మనం ఒక ఆమ్, ఏంటి ఇది ఊతారు చూడండి, అది పాముల్ని కంట్రోల్ చేయడానికి అలా అయిపోతుంది అనమాట. మొత్తం మన ఆ, వశంలో వశంలోకి వచ్చేస్తాయి. ఆ పాముని ఎలాగైతే కంట్రోల్ చేసుకుంటారు ఆ పైపర్, సో అలా ఇంద్రియాలు కూడా మన కంట్రోల్లోకి వచ్చేస్తాయి. ఇది ఫార్ములా అండి. ఇంద్రియాలను కంట్రోల్ చేసుకోవడానికి ఫార్ములా ఇది. మన ఇంద్రియాలను కంప్లీట్గా మనము కృష్ణుడి సేవలోకి వినియోగించాలి. అన్ని అన్ని వాడొచ్చు, అన్ని ఇంద్రియాలను మన కళ్ళతోని భగవంతుడి యొక్క దివ్యమైన దర్శనం చేసుకోవచ్చు, చెవులతోని మంచి కీర్తన వినొచ్చు, లెక్చర్స్ వినొచ్చు, కృష్ణ కథ వినొచ్చు. కృష్ణ కథ ఎంత గొప్పమైన మనకు ఆ వరము, ఆ ఎంతో మనకు ఇంట్రెస్టింగ్గా కూడా అనిపిస్తాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జపం అనుకోండి, అది అందరికీ స్టార్టింగ్లో అంత ఇంట్రెస్ట్ రాదు. కొంచెం మనం మెల్లిమెల్లిగా ప్రాక్టీస్ చేసుకోవాలి. కానీ కృష్ణ కథ వినడం ఎవరికైనా మంచిగానే అనిపిస్తుంది. సో అందుకనే భక్తిని సుసుఖం కర్తుం అవ్యయం అన్నారు. అంటే చాలా ఇది ఏంటంటే తపస్సులాగా కష్టపడాల్సిన అవసరం లేదు. చాలా ఎంజాయ్ చేసుకుంటూ చేయొచ్చు అన్నమాట ఈ భక్తి అన్నది. సో మనము చెవులను వినియోగించుకోవచ్చు, నాలుకను ప్రసాదం తినడానికి వాడొచ్చు. మనం ఇంట్లో ఏమి చిన్నగా చేసినా కానీ భగవంతుడికి అర్పించి మొక్కుకొని తిన్నామంటే అది ప్రసాదం అయిపోతుంది. అది ఇంకా అది మెల్లిమెల్లిగా మనల్ని ప్యూరిఫై చేస్తుంది. ఇంకా ఏంటి, చర్మము, మనము భగవంతుడి రిలేటెడ్ భక్తులకు సేవ చేసుకోవచ్చు, వాళ్ళ శరీరంకి సేవ చేసుకోవచ్చు. అలా అన్ని అన్నీ కూడా దీనికి ఒక ఎగ్జాంపుల్ భాగవతంలో ఇస్తారు. అంబరీష్ మహారాజ్ ఎగ్జాంపుల్. ప్రతి ఒక్కటి ఆయన ఆ, శరీరంలో ఉన్న ప్రతి ఒక్క అవయవం ఆయన కృష్ణ సేవకు ఎలా వాడారన్నది చాలా మంచి శ్లోకం ఉంటుంది. మనసులో ఎప్పుడు కృష్ణ గురించి ఆలోచిస్తారు. ముక్కుతోని కృష్ణుడికి అర్పించిన పువ్వులను, తులసి ఆకులను వాసన చూస్తారు. నాలుకే చెవు, చేతులతోని మందిరము క్లీన్ చేయడము, ఇలా ప్రతి ఒక్కటి మనము కృష్ణుడి సేవలోకి మనం వాడొచ్చు. ఇది మీరు ఇవి ఇంట్లో కూడా పాటించవచ్చు. ఇది చాలా సింపుల్ ప్రాక్టికల్ ఫార్ములా అన్నమాట. మనం ప్రతి ఒక్కటి మనం కృష్ణుడి సేవలో వాడొచ్చు. ఇంకా ఇంకేమంటారంటే కృష్ణుడిని మదన్ మోహన్ అని కూడా అంటారు. కృష్ణుడిని మదన్ మోహన్ అంటే ఏంటంటే, మదన్ అంటే కామదేవుడు. కామదేవుడిని కూడా మోహించేవాడు ఎవరంటే అది కృష్ణ. అంటే కృష్ణ నారాయణ అవతారంలో వచ్చినప్పుడు ఒక అద్భుతమైన లీల ఒకటి జరిగిందనమాట. అదేంటంటే ఒకసారి నరనారాయణ ఋషులు, ఇది తెలుసు, మీరు వినుంటారు, బద్రికాశ్రమంలో వారు ఆ, చాలా ఏళ్ళ కింద సత్యయుగంలో
వాళ్ళు అవతరించారు. వాళ్ళు ఏంటంటే తపస్సు చేస్తుండే ఒకసారి. సో అప్పుడు ఏమవుతుందంటే కామదేవుడు వస్తాడు. జస్ట్ ఏంటంటే వీళ్ళని టెస్ట్ చేద్దామని కామదేవుడు వచ్చి తన కామబాణాలను వేస్తారనమాట. అప్పుడు చాలా మంది అప్సరసలు వస్తారనమాట. వాళ్ళ వాళ్ళ చుట్టూ ముడతారు వాళ్ళను. ఎంతో మంది అప్సరసలు వచ్చి వాళ్ళని డిస్టర్బ్ చేయడానికి ట్రై చేస్తారు. కానీ వాళ్ళు ఏ మాత్రం కూడా విచలితులు గారు అనమాట. అలానే అలానే ఉంటారు ధ్యానంలో. దాని తర్వాత ఇంకా అసలు ఏం చేయాలో అర్థం కాదు. డైరెక్ట్గా ఈసారి ఇంకొక బాణం డైరెక్ట్గా వాళ్ళ హార్ట్ వేస్తారంట. అయినా కానీ వాళ్ళు అలాగే తపస్సు చేస్తూ ఉంటారు. ఇంకా నెక్స్ట్ ఏం చేస్తారంటే వాళ్ళు తమ శరీరంలో నుంచి ఇంకా చాలా మంది అప్సరసలను తయారు చేస్తారంట. ఇంకా అప్పుడేమవుతుందంట అంటే ఆ అప్సరసలను చూసి కామదేవుడే మోహితుడైపోతాడట. సో ఆ అంత గొప్పవారు కృష్ణ నరనారాయణ ఋషి. సో ఇలాంటి లీల చేశారనమాట. అంటే వాళ్ళ బాడీల నుంచి అప్సరసలు తయారు చేసి కామదేవుడినే మోహితుడిని చేసేసారు నరనారాయణ ఋషి. అందుకనే కృష్ణుణ్ణి మదన్ మోహన్ అని కూడా అంటారు. మదన్ అంటే కామదేవుడినే మోహించినవాడు. ఇంకా రాధారాణికి ఒక స్పెషల్ పేరు ఉంది. అదేంటిది? మదన్ మోహన్ మోహిని. అంటే మదన్ నుండి మోహించినవాడు కృష్ణుడు. ఇంకా ఆ మదన్ మోహన్ కృష్ణుడిని మోహించింది రాధారాణి. సో వీళ్ళ ఇద్దరి శరణు తీసుకోవాలి మనము. దానివల్ల ఏంటంటే మన కామం మెల్లిమెల్లిగా తగ్గిపోతుంది. ఏంటంటే మీరు సో ఏంటంటే మీరు జాయిన్ అయ్యారు కాబట్టి ఇప్పుడే చెప్తాను, మళ్ళీ మర్చిపోయే ముందు. ఈ 20th శనివారము ఏంటంటే ఇస్కాన్ శేషాద్రిపురంలో ఒక మీటప్ ఉందండి. గీత డైలీ డిఫరెంట్ లాంగ్వేజెస్లో జాయిన్ అవుతున్నారు అందరూ. హిందీ, కన్నడ, ఇంగ్లీష్, ఇంకా మనకు తెలుగు జరుగుతున్నాయి ఇవి. సో ఈ అందరు లాంగ్వేజెస్లో జాయిన్ అయ్యే వాళ్ళకు ఒక మీటప్ అరేంజ్ చేస్తున్నాము టెంపుల్లోనే. సో ఇది సాయంత్రం శనివారం రోజు 6 o'clock ఉంది. సో మీరందరూ రండి తప్పకుండా. మీకు ఆమ్, మీరు బెంగళూరులో ఉంటే ఖచ్చితంగా రండి. ఆమ్, సో ఏంటంటే మనకు షెడ్యూల్ అవన్నీ మేము గ్రూప్లో పోస్ట్ చేస్తాము. ఇదేంటంటే మనకు పర్సనల్ ఇంటరాక్షన్ ఒకసారి జరుగుతుంది. నేను బెంగళూరులో లేను. నేను రాలేను ఆ రోజు. కానీ మీకు ఇంకా ఇద్దరు క్లాసెస్ తీసుకునే మాతాజీ ప్రభుజీ ఉన్నారు కదా, భువన మాతాజీ ఇంకా రాజేష్ ప్రభుజీ, వాళ్ళు ఉంటారు. మీకు ఎవరికైనా ఇంగ్లీష్లో ఉంటుంది ఆ రోజు క్లాస్, కాకపోతే లైవ్ ట్రాన్స్లేషన్ ప్రభుజీ మాతాజీ వాళ్ళు ఇవ్వగలరు. ఇంగ్లీష్ ఓకేనా ప్రభుజీస్ మాతాజీస్ అందరికీ? ఎవరికన్నా ప్రాబ్లమా? ఇంగ్లీష్లో ఉంటుంది ఆ ఓకే రోజు క్లాస్. ఓకే మాతాజీ. ఆ, ఓకే అయితే మీరు డైరెక్ట్గా వినొచ్చు. లేదు అంటే ట్రాన్స్లేషన్ ఇవ్వడానికి కూడా ఉంటుంది. ఆ రోజు ప్రభుజీ మాతాజీ ఉంటారు, లైవ్గా ట్రాన్స్లేట్ కూడా చేస్తారు. సో ఆ రోజు లైవ్ ఆ, లైవ్ టెలికాస్ట్ కూడా ఉంటుంది మాతాజీ. ఆ జూమ్ లేదు ప్రభుజీ, అది ఉండదు అనుకుంటాను. అంటే మెయిన్ పర్పస్ ఏంటంటే అది ఒక్కసారి మ్, కలిసి పరిచయం అవుతే బాగుంటుంది. మీరు కూడా టెంపుల్కి వచ్చినట్టు అవుతుంది. ఇంకా టెంపుల్ లాస్ట్లో శయనారతి కూడా మీకు వీలైతే కీర్తన ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ ఎక్స్పీరియన్స్ చేయొచ్చు మీరు కూడా అనేసి పెడుతున్నాం. లైవ్ టెలికాస్ట్ ఉండదు అనుకుంటా. ప్లస్ ఏంటంటే ఆ రోజు డ్రామా అవి కూడా చిన్నపిల్లలు డ్రామా చేయబోతున్నారు. డ్రామా అరేంజ్ చేస్తున్నాము. ఆ, బాగుంటుంది ప్రోగ్రామ్. ఐ థింక్ శ్రీనివాసమూర్తి ప్రభుజీ మీరు వైజాగ్ అన్నారు కదా, విజయవాడ అన్నారు కదా. విజయవాడ ఆ, విజయవాడ. ఓకే ఓకే. ఆమ్, అది నో, మీరు మిస్ అవుతారు. మీరు ఎప్పుడైనా బెంగళూరు వస్తే ఖచ్చితంగా రండి టెంపుల్కి ప్రభుజీ. ఆమ్, ఖచ్చితంగా మాకు తప్పకుండా ఎవరికైనా తప్పకుండా మాట. మనకేంటంటే ఎవ్రీ సండే కూడా ప్రోగ్రామ్స్ ఉంటాయి. బట్ ఇదేంటంటే స్పెషల్గా గీతా డైలీ ప్రోగ్రామ్ వాళ్ళ కోసం ఈ ప్రోగ్రామ్ అరేంజ్ చేస్తున్నాము. యోగా ఆఫ్ మోడర్న్ ఏజ్ టాపిక్, దాని గురించి డీటెయిల్స్ మేము షేర్ చేస్తాం గ్రూప్లో. సో దయచేసి రండి. సో మనము ఇది ఈరోజుది కంటిన్యూ చేస్తే నేను చెప్పినట్టుగా, అందుకని
మదన్ మోహన్ ఇంకా మదన్ మోహన్ మోహిని వాళ్ళిద్దరి ఆ, శరీరంలోకి వచ్చేసామంటే మన హృదయంలో ఉన్న కామంని వాళ్ళు ఈజీగా సబ్డ్యూ చేయగలుగుతారు. ఇక ఇదేంటంటే ప్రాక్టికల్ టిప్, నేను ఇంతకు ముందు చెప్పినట్టుగా మన మన ఆ సెన్సెస్ అన్నిటినీ ఏంటంటే మన మైండ్ అన్నది మ్, ఆ మన మైండ్ ఇష్టం వచ్చినట్టుగా దేని గురించైనా ఆలోచించవచ్చు. దాన్ని డైవర్ట్ చేయాలంటే మన సెన్సెస్ని ఏదో ఒకలాగా మనం ఎంగేజ్ చేయాలి ఖచ్చితంగా. లేకపోతే మనం ఏం చేయలేదంటే ఎంటీ మైండ్ ఈజ్ డెవిల్స్ వర్క్ షాప్ అంటారు ఇంగ్లీష్లో. అది అయితే మనము పాజిటివ్ థింగ్స్లో ఇన్వాల్వ్ అవుతాము. పాజిటివ్ థింగ్స్లో ఇన్వాల్వ్ అవ్వట్లేదంటే ఖచ్చితంగా అవి నెగిటివ్ వైపుకి వెళ్తాయి. అవి ఖచ్చితమే అది. సో అందుకని మనము రెగ్యులర్గా మన మైండ్ని పాజిటివ్ థింగ్స్లో అబ్జర్వ్ చేసుకోవడానికి ట్రై చేయాలి. ఇట్లా భగవద్గీత భాగవతం వినడము, ఆమ్, జపం చేయడము, ప్రసాదం తీసుకోవడము, భగవంతుడి దర్శనం చేసుకోవడము చాలా ఇంపార్టెంట్ అన్నమాట మన సెన్సెస్కి. ఇంకా ఇది నేను అడ్వర్టైజింగ్ గురించి చెప్పాను కదా, ఎలా ఇష్టం వచ్చినట్టుగా అన్ని ఎంత యూజ్లెస్ థింగ్స్ కూడా ప్రమోట్ చేస్తున్నారు చూడండి. ఇంకా హార్మ్ఫుల్ థింగ్స్ మనకు ఆ, మనకు కొన్ని విషయాలు ఏంటంటే